నవ్వు 4 విధాల చేటు అంటారు, కానీ మిగిలిన 96 రకాల మంచి ఆ నవ్వులోనే దాగి ఉంది. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే నవ్వని రోజు నీ జీవితంలో ఉండకూడదు. అది చీకటి రోజు. నవ్వుకి డబ్బుతో అవసరం లేదు, సక్సెస్తో పని లేదు. నీ పగని పంచుకునేవాడి కంటే నిన్ను నవ్వించేవాడు నీ పక్కన ఉంటే నీ హెల్త్కి, నీ ఫ్యూచర్కి మంచిది. వరుసగా వారం రోజులు ఏడిస్తే నెక్స్ట్ డే ఒక్క చుక్క కన్నీరు కూడా రాదు. కానీ నవ్వుకి అలాంటి లిమిట్స్ ఏమీ లేవు. రోజు నవ్వొచ్చు. కొన్ని నవ్వని మొహాలుంటాయి. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా వాళ్ళకి దూరంగానే ఉండాలనిపిస్తుంది. నువ్వు చేస్తే నీకోసం ఏడ్చే వాళ్లకు కూడా నీ స్మైలింగ్ ఫేసే గుర్తుకు రావాలి. నవ్వుకి ఈగో, గిల్ట్ ఈ రెండే అడ్డంకులు. వాటిని పడగొట్టి చూడు, నవ్వు అదే బయటికి వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్కైనా, నీ ఫియాన్సీకైనా నువ్వు నవ్వుతూ కల్లోకి వస్తేనే ఇష్టపడతారు, కోఆపరేట్ చేస్తారు. బలం ఉందని దౌర్జన్యం చేస్తా అంటే అన్నిసార్లు పనులు కావు. మీ క్లాస్లో ర్యాంకర్స్ కంటే నవ్వించే వాళ్ళకే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నీ కోర్స్ అయిపోయాక అందరికీ గుర్తుండేది హ్యాపీ మూమెంట్స్ మాత్రమే. అందులో నువ్వు కూడా మెంబర్ అయి ఉండాలి. సో డోంట్ మిస్ ది ఫన్. నీ కోపాన్ని దాచుకో, మంచిదే, కానీ నీ నవ్వుని ఆపుకోకు. డైలీ మనస్ఫూర్తిగా నవ్వితే నీ లైఫ్ స్పాన్ 7 years పెరుగుతుందంట. స్మైల్ ఈజ్ ఏ మెడిసిన్. ఆ మెడిసిన్ ధర అక్షరాల ₹0 మాత్రమే. అది నీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నవ్వు సర్వరోగ నివారణ కాకపోయినా సగం రోగాలనైతే ఖచ్చితంగా తగ్గిస్తుంది. నువ్వు ఎవడి మీదైతే జోక్ వేస్తావో వాడు కూడా నవ్వాలి. అంత ఈజీ కాదు నవ్వించడం. నీకు నవ్వించడం రాకపోతే కనీసం నవ్వు. అది కూడా చేత కాకపోతే మీలాంటోళ్ళు గెట్ టుగెదర్లకి వెళ్ళకండి. మిమ్మల్ని చూస్తే మిగతా వాళ్ళకు కూడా నీరసం వస్తుంది. నవ్వు లేని జీవితం ఎలా ఉంటుందంటే విండో లేని వెహికల్లో నేచర్ టూర్కి వెళ్ళొచ్చినట్లుంటుంది. అందులో ప్రయాణమే కానీ ఉపయోగం ఉండదు. నయా పైసా ఖర్చు లేనిది ఈ నవ్వు. నలుగురిని కలిపే నవ్వు. స్మైల్ ప్లీజ్.